హే గైస్, ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ టేబుల్ ఫ్యాన్ వల్ల నాకైతే 250 బొక్క అండి. ఇది ఎలా చెప్తున్నా అంటే, వీడియోలో చెప్పే మన టిల్లు సార్ గారు వచ్చేసి చేసే ఎదవ పనులు మీకు తెలియదు కదా. సో ఆ ఎదవ పనులు మీకు ప్రూఫ్తో పాటు చూపిద్దామని చెప్పేసి నేను ఈ ఎదవ నా కొడుకు చేసే పనులకి నాకు బొక్కలు ఎక్కువ ఉంటాయి, తిట్లు ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇందాక నేను చూపించిన టేబుల్ ఫ్యాన్ ఇక్కడే కొన్నాను. సో దాని వింగ్ అయితే చేంజ్ చేయాలి, ఒకటైతే విరిగిపోయింది. సో నేను వచ్చేసి ఆ వింగ్ తీసుకున్నాను, దీని కాస్ట్ 250 చెప్పారు. సో అంటే ఫిట్టింగ్తో పాటు 250 అండి. సో సార్ గారిని వచ్చేసి కింద చూడండి ఆడుకుంటూ కూర్చున్నాడు. సో నేను పిలిచాను, దారా నువ్వు విడగొట్టిన వింగ్ చూద్దురా, కొత్తది వేపిస్తున్నాను ఎలా ఉంది అని చెప్పేసి అటు చూపించాను. సో సార్ గారు వచ్చేసి చెక్ చేసుకుంటున్నారు. సో ఈ టేబుల్ ఫ్యాన్ వచ్చేసి 2 months బ్యాక్ వాడి కోసం కొన్నానండి. 2 నెలల్లోనే దీని రెక్క విరగొట్టాడు. సో వీడు ఏం చేశాడంటే, తినేటప్పుడు ఎక్కువ అరుస్తుంటాడని చెప్పేసి నేను ట్యాగ్ నార్మల్గా కట్టేసి పెడతాను. ఆ కట్టేసిన దగ్గరనే ఈ ఫ్యాన్ కూడా ఉంటుంది. సో వాడు వచ్చేసి సడన్గా గట్టిగా పుల్ చేసేసరికి దెబ్బ కింద పడి ఆ ట్యాగ్ దీంట్లో పడి మొత్తానికి రెక్క విరిగిపోయింది. సో దాన్ని తీసుకుని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సార్ గారు చూడండి మంచిగా వేసుకొని పడుకున్నారు. సో వీడు విరగొడుతుంటాడు, నేను దాన్ని చేపిస్తుంటాను, నాకు బొక్క. సో సార్ గారు చేసే ఏదో పనులకే నేను చిల్లర నా కొడుకు అని చెప్పి తిడుతూ ఉంటాను. సో వీడు చూడండి హ్యాపీగా తినేసి ఫ్యాన్ వేసుకొని మంచిగా పడుకున్నాడు. ఏ చీకు చిందా లేకుండా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు సార్ గారు. అట్లా ఉంది వాడి రాజభోగం. చేయని ఎంజాయ్ చేయని.